ఓం నమో మహద్భ్యో గురుభ్యః. అభిజ్ఞాన శాకుంతలం మహాకవి కాళిదాసుచే విరచితమైనటువంటిది. చాలా గొప్ప నాటకం. మరి కావ్యేషు నాటకం రమ్యం, కావ్యాలలో నాటకం చాలా అందమైనటువంటిది. నాటకేషు శకుంతల, నాటకాలలో కూడా శాకుంతల నాటకం చాలా గొప్పది. తత్రాపి చతుర్థోంకః, ఆ శాకుంతలంలో కూడా 4వ అంకం చాలా గొప్పది. తత్ర శ్లోక చతుష్టయమని, అందులో 4 శ్లోకాలు చాలా గొప్పవి అని చెప్పినటువంటి ఈ శ్లోకం ద్వారా మనకు శాకుంతల నాటకం యొక్క గొప్పతనం మనకెంతో తెలుస్తుందన్నమాట. అలాంటి ఆ శాకుంతల నాటకాన్ని మనం ఇప్పుడు ఈ ద్వితీయ అంకం, ఇందులో 7 అంకాలు ఉన్నాయి నాటకంలో. అందులో 2వ అంకంలో ప్రవేశించాం. 2వ అంకంలో ప్రవేశించి విదూషకుని యొక్క ప్రవేశం చెప్పుకున్నాం. మొదట విదూషకుని యొక్క లక్షణాలు, అతడు రాజుకు ఏ విధంగా కావలసిన వాడుగా ఉంటాడో, అంతఃపురంలో మెరుగుతూ ఉంటాడు చెప్పుకున్నాం అన్నమాట. అందులో భాగంగా ఇప్పుడేమిటంటే తతప్రవిశతి యథానిర్దిష్టో రాజా అన్నమాట. అంటే యథానిర్దిష్టో రాజు అంటే వేటకు వచ్చాడు కదా మహారాజు, అందువల్ల అతని చేతిలో విల్లుంది. మరి వచ్చినటువంటిది ఆశ్రమం కాబట్టి వనపుష్పాలతో పూలమాల ఉందన్నమాట మెడలో. దుష్యంత మహారాజు ఆ విధంగా చేతిలో విల్లు పెట్టుకొని మెడలో పూలమాలతో రంగప్రవేశం చేస్తాడన్నమాట. మరి ఆత్మగతం తనలో అనుకుంటున్నాడు. ఏమని అనుకుంటున్నాడు? కామం ప్రియాన సులభ మనస్తు తద్భావదర్శనాశ్వాసి అకృతార్థేపి మనసిజే రతిముభయ ప్రార్థనా కురుతే. అంటే శకుంతల కనపడడం, ప్రియ అంటే ఇక్కడ శకుంతల కనపడడం అంతా మరి సులభమేమీ కాదు. అందుచేత అనురాగ చేష్టలను చూసి నా మనస్సు ఊరట చెందింది అన్నమాట. ఆమెలో ఉన్నటువంటి, నా పైన ఆమె చూపెడుతున్నటువంటి అనురాగం, ఆమె యొక్క చేష్టలను చూసి కాస్త నా మనస్సు ఊరట చెందింది అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? ఇక్కడ మన్మథుడు సఫలుడు కాకపోయినా, మన్మథుడు సఫలుడు కావడం అంటే ఏమిటి? ఆ నాయకులకు రతి జరగాలి, కానీ అది సఫలత్వం కాలేదు. రతి జరగకపోయినా నాయకుల పరస్పర ప్రార్థన, ఒకరినొకరు కోరుకున్నారు కదా. శకుంతలేమో దుష్యంతుడు కావాలని కోరుకున్నది, దుష్యంతుడేమో శకుంతలను కావాలని కోరుకుంటున్నాడు అన్నమాట. అందువల్ల వాళ్ళిద్దరికీ ఆనందం ఉంది అన్నమాట. ఒకరినొకరు చూసుకోవాలని ఇద్దరికీ పరస్పరం అనుకుంటున్నారు కాబట్టి ఆనందింపజేస్తుంది. స్మితం కృత్వా అన్నమాట, తనలో నవ్వుకుంటున్నాడు రాజు. ఏవం ఆత్మాభిప్రాయ సంభావితేష్ట జనచిత్తవృత్తి ప్రార్థయిత విప్రలభ్యతే. ఏ ప్రాణి అయితే తన చిత్తవృత్తిని అనుసరించి తన ప్రియురాలి యొక్క అర్థం చేసుకుంటాడో అతడు మోసగించబడతాడు. ఎందుకంటే తన ఇష్టంలో ఉండేటటువంటిది కాదు, తన ఇష్టం కావాలి, ఎదుటి వ్యక్తి యొక్క ఇష్టం కూడా కావాలి. ఇక్కడ శకుంతల 2వ వైపు చూస్తూ ఉన్నా, అంటే శకుంతల దుష్యంతులు ప్రథమాంకంలో పరస్పరం కనిపించుకున్నారు కదా ఒకరినొకరు. మరి ఆ ఒకరొకరి అభిప్రాయాలను కాస్త వ్యక్తపరుచుకున్నట్లు మనకు చూపుల ద్వారా తెలిసిందన్నమాట. మరి ఆ చూపుల్లో శకుంతల ఎక్కడో 2వ వైపు చూస్తూ ఉన్నా ప్రేమగా నన్ను చూస్తూ ఉంది అన్నమాట. డైరెక్ట్గా అదే పనిగా నన్ను చూడకుండా ఎక్కడో చూస్తున్నటువంటి నెపంతో మరి అప్పుడప్పుడు నన్ను చూస్తూ ఉంది అని, మరి విలాసవంతంగా నన్ను చూడడానికని, మరి ఆమె విలాసవంతంగా నన్ను చూడడానికని ఆమె అక్కడ కదిలిపోయేటప్పుడు ఆమె యొక్క పిరుదుల భారంతో మెల్లమెల్లగా మరి పోతూ ఉండింది అని
మరి దుష్యంతుని యొక్క మనస్సు అన్నమాట ఇదంతా కూడా. నన్ను చూడడానికని ఆమె మెల్లమెల్లగా పోతూ ఉంది. మెల్లమెల్లగా పోయేటప్పుడు ఆమె యొక్క పిరుదుల భారం కనిపించింది. మరి ఇంకా ఆమె పోతూ ఉంటే మరి అనసు వెళ్ళవద్దు అని అంటుందన్నమాట. వెళ్ళవద్దని ఒక సఖి అసూయతో చెబుతూ అడ్డుపడిన కనుబొమ్మలు ముడివేసి శకుంతల ఏమైతే సమాధానం చెప్పిందో, నన్ను వెళ్ళొద్దు అనడానికి నువ్వెవరవు, ప్రియమతతో అనుకుంటా, నువ్వెవరవు, మరి నీ అధీనంలో నేనున్నానా, నేను వెళతాను అని ఆమె అనింది. ఇదంతా కూడా గుర్తు చేసుకుంటున్నాడు అన్నమాట రాజు. అంటే అలాగే కూర్చుని మహారాజా మరి ఈ లోపల విదూషకుడు అక్కడే ఉన్నాడు కదా. తథాస్థితే అతడు విదూషకుడేమో కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఓ మహారాజా నమేహస్త ప్రసరతి, ఓ మహారాజా నా యొక్క చేయి కదులుట లేదు. తత్ వాచా మాత్రేణ జాప్యసే జయితు జయితు పవాన్, నేను వాక్కుతోనే జయధ్వానం చేస్తున్నాను. మామూలుగా అయితే ఏం చేయాలా, అతడు మహారాజు కాబట్టి లేచి చెయ్యి పైకెత్తి హస్తముతో చూపుతూ జయమగ్గుగాక జయమగ్గుగాక అని జయధ్వానాలు చెయ్యాలి. కానీ ఇతడేం చేస్తున్నాడు, నాకు చెయ్యి కదలడం లేదు కాబట్టి కూర్చునే నీకు జయమగ్గుగాక జయమగ్గుగాక అని చెబుతున్నాను అన్నాడు. రాజా విలోక్య సస్మితం, మరి ఆ విదూషకుడిని చూశాడు రాజు చిరునవ్వుతో. ఏమంటున్నాడు, కుతోయం గాత్రోపగాత అన్నాడు. మరి ఎందుకు ఈ అంగవైకల్యం, గాత్రోపగాత అంటే అంగవైకల్యం ఎందుకు అంటే, కూర్చునే ఉన్నావు, లేవలేనటువంటి స్థితి నీకు ఎందుకు కలిగింది, ఈ అంగవైకల్యం ఎందుకు కలిగింది అని రాజు అడిగాడు అన్నమాట విదూషకుడిని. అప్పుడు అడిగితే కథం కుత ఇతి స్వయమేవ అక్షిపంక్త అశ్రు కారణం పృచ్ఛసి అంటున్నాడు. ఎందుకు ఎలా అని నువ్వే కన్ను పొడిచి కన్నీళ్లు కారుతున్నాయే, కారణం ఏమిటి అని అడిగినట్లుంది అన్నాడు. మామూలుగా కన్ను పొడిచినప్పుడు ఏమవుతుంది, కన్నీళ్లు కారుతాయి కదా. ఎదుటివాడు కళ్ళు పొడిచి ఎందుకురా నీకు కన్నీళ్లు కారుతున్నాయి అని అడిగినట్లుగా ఉందే, నీవు చేసిన పనే మహానుభావ ఇది అని మరి దుష్యంతునితో అంటున్నాడన్నమాట. దాని తర్వాత నా కల్ప అవగచ్చామి భిన్నార్థం అభిధీయతామన్నాడు రాజు. అయ్యా నువ్వు ఏమి చెప్తున్నావు నాకు అర్థం కావడం లేదు. భిన్నార్థం అభిధీయతాం, భిన్నార్థం అంటే స్పష్టంగా అర్థమయ్యేటట్లుగా చెప్పు అన్నాడు. విదూషకుడు యద్వేత సహా కుబ్జస్య లీలాం విడంబయతి తత్కిం ఆత్మనః ప్రభావేణ అథవా నదీ వేగస్య అని. ఇప్పుడు నది వేగంగా ప్రవహిస్తూ ఉంది. అక్కడ ఒక నదీ తీరంలో మరి వానీరము అనే పేరు కలిగినటువంటి ఒక తీగ ఉంటుంది అనుకున్నాం. ఆ తీగ కాదు ఇంకేదే తీగైనా ఏదైనా ఉంటుంది అనుకున్నాం. నదీ ప్రవాహానికి అది ఆ తీగ మరి కిందికి వంగుతూ పైకి లేస్తూ ఉంటుందన్నమాట. మరి ఆ విధంగా తీగ మరి వంగడానికి నదీ ప్రవాహం కారణమా లేక తనే వంగుతూ ఉందా అని అడుగుతున్నాడు ఇక్కడ ఎవరు, విదూషకుడు. మరి అప్పుడు అతడేమంటున్నాడు, నదీ వేగస్తత్ర కారణం అన్నాడు రాజు. అక్కడ కారణం నది యొక్క వేగమే కారణం అన్నాడు. విదూషక మమాపి భవాన్, ఆ విధంగానే నా యొక్క అంగవైకల్యానికి కారణం నీవేను అన్నాడు అన్నమాట. కథమివ అన్నాడు. ఎలా అన్నాడు ఆయన, యుక్తం నామ ఏవం యతుత్వయా రాజకార్యాన్ని ఉజ్జిత్వా, ఇలా అన్నాడు. యుక్తం నామ అంటే ఇలా అని చెబుతూ ఉన్నాడు. యతుత్వయా రాజకార్యాన్ని ఉజ్జిత్వా, రాజు చేయవలసినటువంటి పనులన్నిటిని అక్కడ రాజ్యంలో వదిలిపెట్టి తాదృశం అస్కలిత పదం ప్రదేశంచ వనచర వృత్తిన, ఈ యొక్క ఆశ్రమంలో వనచర వృత్తిన అన్నమాట. అంటే అడవిలో తిరుగుతూ మరి ఉన్నావు కదా. కిమత్ర మంత్రియతాం అహం పునర్బ్రాహ్మణ, బాగా ఆలోచించవయ్యా, నేనేమో బ్రాహ్మణుణ్ణి. స్వాపదానుసరణై సంక్షోభిత సంధిబంధనానం, ఈ కుక్కల వెంట నడిచి నా యొక్క
ఈ అవయవాలు అన్నమాట, ఆ కీళ్ళన్నీ కూడా మరి సడలినాయి, అవయవాలన్నీ కూడా పట్టుకోల్పోయాయి. తత్తు ప్రసీదమే, అందువల్ల శాంతించుము. ఏకాహమపి తావత్ విశ్రమ్యతాం, ఒక రోజైనా కాస్త విశ్రాంతి తీసుకో. అంటే ఇతడు విదూషకుని యొక్క ఉద్దేశం ఏమిటి? ఒకరోజు విదూషకుడు రాజు విశ్రాంతి తీసుకుంటే తాను కూడా విశ్రాంతి తీసుకోవచ్చు అని మరి అతని యొక్క ఉద్దేశం. ఆ మాట అన్నాడు. దాని తర్వాత రాజు ఆత్మగతం తనలో అనుకుంటున్నాడు, అయమేవ మమాపి, ఇతడు చెప్పింది నిజమే, అతని యొక్క పరిస్థితి అతను చెప్పినాడు. మమాపి, నాకు కూడా కన్వసూతాం అనుస్మృత్య మృగయాం ప్రతి నిరుత్సకం చేత, అంటే కన్వసూతాం, కణ్వుని యొక్క కూతురైనటువంటి శకుంతలను స్మరించుకొని మృగయాం ప్రతి వేట పైన నిరుత్సాహం నా మనస్సులో కలిగింది అన్నాడు. ఏమని, ఏ విధంగా అంటే మనస్సులో నిరుత్సాహం కలుగుతూ ఉంది. ఎట్లంటే ఈ ధనుస్సు ఎక్కువ పెట్టబడి ఉంది, అందులో బాణం కూడా ఉంది. ధనుస్సు ఏమో ఎక్కువ పెట్టినాం, ఆ ధనుస్సులో బాణం కూడా ఉంది, అయినా లేళ్లపై ప్రయోగించలేకున్నాను అన్నాడు. లేళ్లపైన వేటకు వెళ్ళినప్పుడు లేళ్లను వేటాడాలి కదా, ఆ లేళ్లపైన ప్రయోగించుకున్నాను. ఎందువలనంటే వాటి నేత్ర సౌందర్యంలో కొంత భాగం శకుంతల తీసేసుకుంది అని చెప్తున్నాడు. ఇది సహవసతి ముపేత్యయ ప్రియాయా అన్నమాట. అంటే ఈ శకుంతల యొక్క కళ్ళు లేడి కన్నుల్లాగా ఉన్నాయి. ఆ లేళ్లను చూసి వాటిపైన బాణప్రయోగం చేయాలంటే లేళ్ల యొక్క కన్నులను చూడాలి కదా, వాటి యొక్క కళ్ళు చూసేటప్పటికంతా కూడా శకుంతల యొక్క కళ్ళను చూసినట్లే ఉందన్నమాట. అందువల్ల నాకు వేటాడటానికి మనస్సు లేదు అన్నాడు. దాని తర్వాత విదూషకుడంటున్న రాజ్ఞో ముఖమవలోక్య, రాజుగారి యొక్క ముఖము చూశాడు. అత్ర భవాన్ కిమపి హృదయే కృత్వా మంత్రయితి, నీ మనస్సులో ఏదో అనుకొని నీవే అనుకుంటున్నావు. అరణ్యే కలుమయా రుదితం, నేను మాట్లాడిందేమో మయా ఉచితం అంటున్నాడు. మయా రుదితం, నా మాటలేమో అరణ్యరోధనంలాగా ఉన్నాయి అంటున్నాడు. అరణ్యంలో గట్టిగా అరిస్తే ఎవరికి ఆదుకునేవాడు ఎవడున్నాడు కదా, ఆ విధంగా నా మాటలేమో, నా రోదనమేమో, నేను చెప్పేదేమో అరణ్యరోదనం అయిపోయింది అన్నాడు. రాజా సస్మితం అనతిక్రమణీయం సుహృద్వాక్యమితి స్థితోస్మి, నీవు నాకు మిత్రుడు కదా, విదూషకునితో అంటున్నాడు, నీవు నాకు మిత్రుడు కదా, మిత్రుని యొక్క మాటలను ఎప్పుడు కూడా దాటిపోకూడదు అనుకొని మరి ఒకరోజు నువ్వు చెప్పినట్లుగానే ఇక్కడే ఉంటాను అన్నాడు. దాని తర్వాత విదూషకుడు సపరితోషం తేనహిత్వం చిరంజీవ అన్నాడు. ఎంతో సంతోషం కలిగింది. బ్రాహ్మణుడు కదా, అందుకైనా చిరకాలం జీవించు అని మరి రాజును ఆశీర్వదించాడు నవ్వుతూ అన్నమాట. దాని తర్వాత ఇత్యుత్తాదుమిచ్యతి అన్నమాట. పైకి లేవబోతాడు ఎవరు? విదూషకుడు. మరి రాజు ఏమంటాడు? తిష్టా శృణుమే సావశేషం వచః, నేను చెప్పేది పూర్తిగా విను, మళ్ళీ లేస్తూ అంటున్నాడు. ఆజ్ఞాపయితు భవాన్ అన్నాడు. అయితే చెప్పండి, ఆజ్ఞాపించండి అని విదూషకుడు అన్నాడు అన్నమాట. విశ్రాంతేన భవత మమాన్యస్మిన్ అనాయాసే కర్మణి సహాయేన భవితవ్యం, ఇప్పటికి విశ్రాంతి తీసుకో, మరి నా పని కూడా ఒకటి ఉంది, అందులో నీ సహాయం కావాలి. కాకపోతే ఆ పని ఏమిటంటే కష్టం లేనటువంటిదే, నీకేం బాధ కలిగించేటటువంటిది కాదు. మరి విదూషకుడు మరి నవ్వించేటటువంటి మాటలు కష్టం కలిగించేటటువంటిది కాదంటున్నావు కదా, ఏమిటి అన్నాడు. కిం మోదక కాదికాయాం, మోదకాలు అంటే మనం లడ్లు అంటాం, మనము కుడుములు అని కూడా మోదక శబ్దానికి అర్థం ఉంది. అంటే కుడుములో లడ్లో తినేటటువంటి పనిలోన నీకు సహాయం చేయాలి నేను అని అన్నాడు. యద్వక్ష్యామి, మరి అదేదో నేను చెప్తానులే అన్నాడు. గృహీతక్షణ అన్నమాట. మరి చెప్పండి, అవకాశం ఇస్తున్నాను అన్నాడు. మరి ఈ లోపల దౌవారికుడు వస్తాడు, ద్వారపాలకుడు, రాజుతో ఏదో చెప్పబోతాడు.
మరి ఈ రాజుతో ద్వారపాలకుడు ఏమేమి చెప్పబోతాడో అదంతా కూడా మనము రేపు చెప్పుకున్నాం. హరి ఓం తత్సత్.